వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేజేతులా కొన్ని అవకాశాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెయ్యి కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తయింది. కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ ధృవీకరించింది. అయితే పామాయిల్తో కూడిన రసాయనాలు కలిపారని తేల్చింది. నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదు అని వైసీపీ వాదించడం ప్రారంభించింది. అటు తర్వాత హెరిటేజ్, ఇందాపూర్ డైరీని ప్రస్తావిస్తూ ఆ రెండింటి మధ్య బంధం ఉందని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. అయితే సభ బయట కాదు, లోపలకు వచ్చి వాదనలు వినిపించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరింది. ప్రస్తుతం శాసనసభలో దీనిపై చర్చ నడుస్తోంది. అయితే జగన్ ఈ చర్చల్లో పాల్గొనకపోవడం, సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. నెయ్యి కల్తీ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రజల్లో ఒక రకమైన గందరగోళం ఉంది. మధ్యలో హెరిటేజ్ ప్రస్తావన తీసుకొచ్చింది వైసీపీ. మండలిలో ఆ పార్టీకి మెజారిటీ ఉండడంతో చర్చకు పట్టుబడుతోంది. చర్చకు అవకాశం కల్పించాలని వాయిదా తీర్మానాలను ఇస్తోంది. కానీ మండలి సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పి చైర్మన్ దానికి అంగీకరించడం లేదు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహంగా ఉన్నారు. సభలో హెరిటేజ్ పై చర్చకు అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారని వైసీపీ నుంచి సంకేతాలొచ్చాయి. కానీ ఇప్పుడు సభలో ప్రభుత్వం దీనిపై చర్చ ప్రారంభించింది. పూర్తి ఆధారాలతో పాటు అసలు ఏం జరిగింది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇస్తోంది ప్రభుత్వం. 2014 అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలో టీటీడీ విధానాలు, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ చేసిన మార్పులు, నెయ్యి కల్తీ వ్యవహారాన్ని బయటపెడుతోంది కూటమి ప్రభుత్వం. అయితే హెరిటేజ్ పై చర్చిస్తే సభకు వస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లిపోయారు. దీనిని వైసీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి పూర్తి వివరాలతో అన్ని అంశాలు బయటపెడుతోంది. ఇటువంటి విలువైన సమయంలో జగన్ సభకు హాజరు కాకపోవడంపై మాత్రం ఆందోళన చెందుతోంది.